తమిళనాడు పాలిటిక్స్ క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసింది. ఏప్రిల్ మే 2026న తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 234 సీట్స్ కి ఈ ఎలక్షన్స్ జరగబోతుంది. ఇందులో 234 లో హాఫ్ అంటే 117 ప్లస్ 1 అంటే ఇది ఒక మ్యాజిక్ నెంబర్. 118 సీట్స్ ఎవరికైతే సింగిల్ పార్టీ అయినా సరే అలయన్స్ తో అయినా సరే ఆ పార్టీ విన్ అయింది అంటే వాళ్ళు గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే 6th ఏప్రిల్ 2021 జరిగింది. ఇందులో మేజర్ గా 2 పార్టీసే ఉన్నాయి. డిఎంకే లెడ్ అలయన్స్ ఒకటి, ఇంకొకటి వచ్చి ఏఏ డిఎంకే ఉంది. సో డిఎంకే లెడ్ అలయన్స్ వచ్చి 133 సీట్స్ విన్ అయ్యేసి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ఏఐడిఎంకే 66 సీట్స్ విన్ అయ్యేసి మెయిన్ అపోజిషన్ గా కంటిన్యూ అవుతూ వస్తుంది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు 2026 ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే కరెంట్ టర్మ్ అనేది మేకి ఎండ్ అయిపోతుంది. సో అంతకు ముందే ఎలక్షన్స్ అనేవి జరగబోతాయి. ఏప్రిల్ మే 2026న ఎలక్షన్స్ అనేది జరగబోతుంది. దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిడ్ మార్చ్ లో అఫీషియల్ షెడ్యూల్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ ఎలక్షన్స్ లో మెయిన్ గా 3 పార్టీస్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకటి డిఎంకే లెడ్ ఎస్పీఏ అలయన్స్, ఇక్కడ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్. డిఎంకే అనేది అలోన్ గా పార్టిసిపేట్ చేయట్లేదు. డిఎంకే అనేది ఒక సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ తో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ యొక్క సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో చాలా పార్టీస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎం అంటే మార్క్సిస్ట్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విసికే పార్టీ అండ్ ఎండిఎంకే పార్టీ, ఇట్లా చాలా పార్టీస్ కలిపి ఒక అలయన్స్ గా ఉంది. ఈ అలయన్స్ లో లీడింగ్ ఆర్ డామినెంట్ పార్టీ ఏది అంటే డిఎంకే పార్టీ. సో లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే అలయన్స్ తో కంటిన్యూ అయింది. ఈ అలయన్స్ లోనే విన్ అయింది. విన్ అయ్యేసి గవర్నమెంట్ ని ఎంకే స్టాలిన్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఒక పార్టీస్ చూసుకున్నట్లయితే ఏఐడిఎంకే కొత్త పార్టీతో పిఎంకే పార్టీతో అలయన్స్ కుదిర్చుకున్నది. పిఎంకే అంటే పట్టాలి మక్కల్ కచ్చే పార్టీ. సో ఈ పార్టీతో అండ్ బీజేపీతో కూడా వర్క్ చేస్తుంది. బేసికల్ గా చెప్పాలంటే ఒక సైడ్ డిఎంకే ఏమో సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేసి వస్తుంది కొన్ని పార్టీస్ అన్ని కలిపి, ఇంకొక సైడ్ వచ్చి ఏఐడిఎంకే వచ్చి ఈ యొక్క పిఎంకే పార్టీ అండ్ బీజేపీతో కలిసి వస్తున్నారు. అండ్ ఇంకొక థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ న్యూ పార్టీ ఏదంటే టీవీకే పార్టీ. సో యాక్టెడ్ విజయ్ యొక్క తమిళగ వెట్రి కలగం పార్టీ ఇండిపెండెంట్గా వస్తుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే ఎయిదర్ ఏఐడిఎంకేతో కానీ లేకుంటే బీజేపీతో కానీ లేకుంటే కాంగ్రెస్తో కానీ సో ఒక అలయన్స్ కుదిరించుకొని వస్తుంది అనుకున్నారు కానీ బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ టీవీకే పార్టీ అనేది ఇండిపెండెంట్గా వస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దట్ 234 కాన్స్టిట్యుయెన్సీలో పార్టిసిపేట్ చేస్తున్నారు అని కూడా అనౌన్స్ చేశారు. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టీవీకే పార్టీకి విజిల్ సింబల్ కూడా అలాట్ చేసింది. 2nd ఫిబ్రవరి 2026న టీవీకే 3rd యానివర్సరీ జరుపుకునింది. ఇప్పటివరకు టీవీకే పార్టీకి ఉన్న ఒక బ్యాడ్ మార్క్ ఏంటి అంటే సినిమా నుంచి పొలిటికల్ కి వస్తున్నారు. సో ఇతను ఒక ఇన్ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తాడు, ఇతనికి ప్రాపర్ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో అనేసి ఇతని పైన ఒక మార్క్ అనేది ఉంది. ఈ మార్క్ ని ఈ 2nd ఫిబ్రవరి 2026 లో జరిగిన 3rd యానివర్సరీలో క్లియర్ కట్ గా దాన్ని చెరిపేశారు. ఏ విధంగా అంటే ఎంజీఆర్ ని తీసుకొని, ఎంజీఆర్ కూడా పెద్ద యాక్టర్, ఆ యాక్టర్ కాస్త పొలిటిక్స్ లోకి వచ్చారు. పాలిటిక్స్ లో వచ్చి ఫేర్ ఓరియంటెడ్ గా ఎంత అద్భుతాలు సృష్టించారు అనేది రెఫరెన్స్ గా చెప్పి అందరు అపోజిషన్స్ కి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చేశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చి 13th ఫిబ్రవరి 2026న సేలం లీడర్షిప్ సమ్మిట్ జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక బిగ్గెస్ట్ మార్క్ ఏదైనా ఉంది అంటే టీవీకేకి అది కరూర్ స్టాంపేట్ లో జరిగిన డెత్. ప్రతిసారి అపోజిషన్ వీళ్ళు ఇన్ఎఫిషియన్సీ వల్లే వీళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు కాబట్టి డెత్ కి కారణమయ్యారు అనేసి టీవీకే పార్టీని ఎప్పటికప్పుడు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ టీవీకే పార్టీ ఈ 13th ఫిబ్రవరి 2026 జరిగిన మీటింగ్ ని ఎంతో ఆర్గనైజ్డ్ గా చేశారు. సో ఒకసారి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 5,000 మెంబర్స్ మాత్రమే అలో చేశారు. సో బేసికల్ గా 5 డిస్ట్రిక్ట్స్ నుంచి సేలం, నమ్మక్కల్, ఎరోడ్, కృష్ణగిరి, ధర్మపురి ఈ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే కీ లీడర్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దట్టు ఫస్ట్ టైం క్యూఆర్ బేస్డ్ ఆథరైజ్డ్ ఎంట్రీని తీసుకొచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటేనే నేను మాత్రమే అలో చేస్తాను, ఇంకెవరికి కూడా అలో లేదు. ఈ 5,000 మెంబర్స్ కి 800 నుంచి 1,000 పోలీస్ పర్సన్స్ ని కూడా అక్కడ సెక్యూరిటీ కోసం పెట్టారు. దాంతో పాటు 10 అంబులెన్సెస్ కూడా అక్కడ రెడీగా పెట్టారు. అండ్ ఇంతకు ముందు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఒక్కసారి రెక్టిఫై చేసేసారు. అండ్ స్టిల్ వీళ్ళ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో డిఎంకే కానీ ఏఐడిఎంకి వాళ్ళ ర్యాలీస్లో చేస్తున్న తప్పుల్ని వీటన్నిటిని కూడా ఒక్కసారిగా సేలం లీడర్షిప్ సమ్మిట్ లో క్లియర్ చేసేసారు. టీవీకే పార్టీ కొత్త స్ట్రాటజీస్ ని తీసుకొచ్చింది. వాళ్ళ యొక్క సింబల్ వచ్చి విజిల్. ఆ విజిల్ అంటే జనరల్ గా రిప్రజెంట్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక దాన్ని అలర్ట్ చేసేదానికి విజిల్ వేస్తాం మనం. ఇదే విజిల్ ని ఈ టీవీకే పార్టీ ఏ విధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళ యొక్క క్యాంపెయిన్ లో యూజ్ చేస్తున్నారంటే ప్రెసెంట్ గవర్నమెంట్ చేస్తున్న కరప్షన్ ని విజిల్ వేసి ఆపడానికి అండ్ ఏదైనా సోషల్ జస్టిస్ పరంగా కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కి సంబంధించి కానీ ఏదైనా మిస్క్రిపెన్సీస్ జరిగినాయంటే మేము విజిల్ వేసి ఆ యొక్క మిస్క్రిపెన్సీని ఆ యొక్క తప్పుని అడ్డుకుంటాం అని వీళ్ళ యొక్క స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. అండ్ ప్రతి ఒక్క ర్యాలీలో కూడా విజయ్ 5 ఐడియాలజీస్ని తీసుకొని వస్తున్నారు.
వీళ్ళ యొక్క ఐడియాలజికల్కి మెయిన్ 5 ప్రిన్సిపల్గా ఎవరిని చెప్తున్నారంటే రెఫరెన్సెస్గా 5 మెంబర్స్ని చెప్తున్నారు. ఒకరు పెరియర్ ఈవి రామస్వామి. ఇతను జనరల్గా క్యాస్ట్ బేస్డ్ ఆపరేషన్ని తగ్గించడానికి చాలా ఫైట్ చేశారు. ఇదే విధంగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ని కానీ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఆపడానికి వీళ్ళ యొక్క ఐడియాలజీని ఒక ఐకానిక్గా తీసుకున్నాడు. నెక్స్ట్ కే కామరాజ్. స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి, క్లీన్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని తీసుకురావడానికి ఇతను యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఇతన్ని కూడా ఒక ఐడియాలజికల్ ఐకాన్గా తీసుకున్నారు. ఇంకొకరు బిఆర్ అంబేద్కర్. మన కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని కానీ దళిత ఎంపవర్మెంట్ కానీ ఇతని యొక్క కాంట్రిబ్యూషన్ అనేది పీక్స్లో ఉంటుంది. అండ్ ఇతన్ని కూడా వీళ్ళ యొక్క ఐడియాలజికల్ ఐకాన్గా తీసుకున్నారు. ఇంకొకరు రాణి వేలు నాచియార్. కలోనియలిజంకి అగైనెస్ట్గా అంటే రెసిస్టెన్స్గా ఉమెన్ లీడర్షిప్ చేశారు. ఈమె ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకోవడానికి, ఉమెన్ స్పెసిఫిక్ సేఫ్టీ మెజర్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఈమెని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఇంకొకరు అంజలై అమ్మల్. ఈమె లోకల్ ఫ్రీడమ్ ఫైటర్. ఈ విధంగా ఈ 5 మెంబర్స్ని వీళ్ళ యొక్క ఐడియాలజికల్ ఐకాన్గా తీసుకొని వీళ్ళ యొక్క ప్రోపగండా అంతా కూడా సెక్యులర్ సోషలిస్ట్ వెల్ఫేర్ మెకానిజంతో వీళ్ళ యొక్క పార్టీ అనేది ముందుకెళ్తుంది అనేసి విజయ్ ప్రతి ఒక్క క్యాంపెయినింగ్ లో ప్రతి ఒక్క పొలిటికల్ ర్యాలీలో చెప్తూ వస్తున్నారు. టీవీకే పార్టీ యొక్క సింబల్ విజిలే కదా. ఆ విజిల్ బ్లోవర్ అంటే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. ఇది ఒక అలర్ట్ లాగా పనిచేస్తుంది అనేసి ఎగ్జాక్ట్ గా డిఎంకే పార్టీ ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది. ప్రతి నెల ఆడవాళ్ళకి 1500 రూపీస్ వాళ్ళ అకౌంట్లో వేసేస్తుంది. బట్ ఎలక్షన్ కోడ్ రాబోతుంది అనేసి నెక్స్ట్ రాబోయే 3 months కి ఒకేసారి డబ్బులు ఇచ్చేసింది. అది కూడా 5000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో వేసేసింది. ఈ విషయాన్ని టీవీకే పార్టీ విజయ్ చాలా అద్భుతంగా యూజ్ చేసుకున్నారు. తన యొక్క ర్యాలీలో కూడా ఈ డబ్బులు అనేది మీవే, వాళ్ళ జేబులో నుంచి ఎవరు డబ్బులు ఎవరు, ఇది మీ నుంచి వచ్చిన డబ్బులే, కాబట్టి మీరు ఏ పార్టీ అయినా సరే ఇచ్చిన డబ్బులు తీసుకోండి, కానీ మీరు ఓటేసేటప్పుడు ఏ పార్టీ మీ యొక్క గ్రోత్ కి, మీ యొక్క ఎంప్లాయ్మెంట్ కి, మీ యొక్క ప్రాస్పెరిటీకి, మీ యొక్క హ్యాపీనెస్ కి, మీ యొక్క ప్రైడ్ కి అనుగుణంగా ఉంటుందో ఆ పార్టీని చూస్ చేసుకోండి అనేసి చాలా అద్భుతంగా మాట్లాడారు. లెట్ us వెయిట్ అండ్ వాచ్. టీవీకే పార్టీ అనూహ్యంగా విన్ అయ్యేసి తమిళనాడుకి సీఎం అవుతారా, లేకుంటే ఒకవేళ సీట్స్ వచ్చి వేరే పార్టీతో అలయన్స్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది మనం చూద్దాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిడ్ మార్చ్ 2026 లో అఫీషియల్ షెడ్యూల్ని ఇవ్వబోతుంది. అప్పుడే ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. అండ్ ప్రతి ఒక్క పార్టీ కూడా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ని, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తూ ఉన్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హర్కథ టైమ్స్. నమస్కారం.